హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో, యూరో యూఎస్‌డి అవుట్‌లుక్ చూద్దాం మనం. అంటే నెక్స్ట్ వీక్ ప్రైస్ ఎటు వెళ్ళొచ్చు, ఏం జరగొచ్చు అనేది. సో, లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఎటు వెళ్ళొచ్చు అనేది చూద్దాం. సో, ఫస్ట్ మంత్లీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మంత్లీ చార్ట్ మనకి బుల్లిష్ ఉంది. ఓకే. ఇక్కడ మనకి ప్రీవియస్ మంత్‌లో ప్రైస్ తీసుకొని ప్రైస్ పైకెళ్తుంది. సో, ఇది మన మంత్లీ ఆబ్జెక్టివ్. ఓకే. ఇది మన మంత్లీ టార్గెట్. అండ్ వీక్లీలో చూస్తే లాస్ట్ వీక్ మనకి ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్‌ని ప్రైస్ ట్యాప్ చేసి, ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ప్రైస్ ట్యాప్ చేసి, ఈ ప్రీవియస్ వీక్ లోని స్వీప్ చేసి పెద్దగా బుల్లిష్ క్లోజ్ అయింది. ఓకే. ఈ క్యాండిల్. ఇది ప్రీవియస్ వీక్ క్యాండిల్. సో, నెక్స్ట్ వీక్ వచ్చేసి మన టార్గెట్ ఈ హై, ఈ మంత్లీ ఆబ్జెక్టివ్. ఓకే. ఇక్కడ ఓపెన్ అయ్యి ప్రైస్ మేబీ ఇలా కిందకొచ్చి ఇలా ఇవ్వచ్చు. ఓకే. సో, ఓపెన్, లో, హై, క్లోజ్. సో, డైలీలో చూసుకుంటే డైలీలో ఇది లాస్ట్ వీక్ ఇక్కడ క్లోజ్ అయింది పైన. సో, డైలీలో మనకేమున్నాయి ఇక్కడ, ఆహ్, ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది. ప్లస్ 4 అవర్‌లో మనకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. ఓకే. 4 అవర్ ఆర్డర్ ఫ్లో మనకి బుల్లిష్ ఉంది. ఎందుకు బుల్లిష్ అంటే ఇక్కడ ప్రైస్ లిక్విడిటీ తీసుకుంది. ఓకే. ఇది మానిప్యులేషన్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఇదొక కొత్త న్యూ లెగ్. ఓకే. ఇక్కడ మనకి ప్రైస్ డిస్కౌంట్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఎక్స్‌పాన్షన్ ఇచ్చింది. ఓకే. సో, ఇది ఇంకో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో, మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది ఇక్కడ. ఓకే. బాడీ. సో, మనం నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్‌డే మనం రిట్రేస్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇలాగా. ఓకే. మండే ఆర్ ట్యూస్‌డే రిట్రేస్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసి తర్వాత మనం ఎక్స్‌పాన్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మంత్లీ ఆబ్జెక్టివ్‌కి ఇలాగా. ఈ 4 అవర్ ఎఫ్‌ఈజీ నుంచి. ఓకే. సో, ఇదే సింపుల్ అండ్ షార్ట్ అవుట్‌లుక్. ఓకే. సో, నెక్స్ట్ వీక్ మన బయాస్ యూరో యూఎస్‌డి బుల్లిష్. యూరో యూఎస్‌డి బుల్లిష్ అంటే ఆటోమేటిక్‌గా జీబీపీ యూఎస్‌డి కూడా బుల్లిష్. ఓకే. జీబీపీ యూఎస్‌డి కూడా మంత్లీ ఆబ్జెక్టివ్ మనది పైనే ఉంది. ఓకే. ఇది ఈ హైస్. అండ్ యూఎస్‌డి క్యాడ్. యూఎస్‌డి క్యాడ్ కూడా సేమ్. యూరో యూఎస్‌డి పైకెళ్తుందంటే యూఎస్‌డి క్యాడ్ కిందికెళ్తది అపోజిట్ కదా! సో, మనకి ఇది మనకి యూఎస్‌డి క్యాడ్ ఆహ్, మంత్లీ టార్గెట్ అండ్ వీక్లీ టార్గెట్ వచ్చేసి ఈ లో. సో, నెక్స్ట్ వీక్ యూఎస్‌డి క్యాడ్ సేమ్ మనం యూరో యూఎస్‌డిలో చూసుకున్నట్టే. ఇక్కడ మనకు కొత్త ఎక్స్‌పాన్షన్. ఓకే. సో, ఈ 4 అవర్ ఎఫ్‌ఈజీస్ నుంచి మనకి మళ్ళీ ప్రైస్ ఎక్స్‌పాండ్ అవ్వచ్చు. అంటే ఇలాగ రిట్రేస్‌మెంట్ ఇచ్చి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అయిద్ది కదా! నెక్స్ట్ న్యూ వీక్ క్యాండిల్ ఇట్లా రిట్రేస్‌మెంట్ ఇచ్చి మండే ఆర్ ట్యూస్‌డే మనకి మళ్ళీ ఎక్స్‌పాన్షన్స్ రావచ్చు. సో, అదన్నమాట. సో, నెక్స్ట్ వీక్ మన బయాస్ యూరో యూఎస్‌డి బుల్లిష్, యూఎస్‌డి క్యాడ్ బేరిష్. ఓకే. సో, లెట్స్ సీ. ఆహ్, నో నీడ్ టు రష్. అంటే మండేనే ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే మనకి హై ప్రాబబిలిటీ డేస్. ఓకే. సో, లెట్స్ సీ. ఆహ్, టేక్ కేర్. ఎంజాయ్ యువర్ సండే. సీ యూ అగైన్. థాంక్ యూ.